వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. మన అర్థమెటిక్ క్లాస్లో భాగంగా ఈరోజు నిష్పత్తి అనుపాతము పార్ట్ 2. సో పార్ట్ 1లో మీకు కావాల్సిన ఫార్ములాస్ అన్నీ కూడా నేర్చుకున్నాం. నిష్పత్తి అంటే ఏంటిది, సో అందులో ఎన్ని రకాల నిష్పత్తులు ఉన్నాయి: వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, ఘన నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి, విలోమ నిష్పత్తి, బహుళ నిష్పత్తి. అలాగే అనుపాతం అంటే ఏంటి, అనుపాతంలో రకాలు, అనుపాత మధ్యమము, థర్డ్ ప్రపోర్షన్, సో మూడవ అనుపాతము, చతుర్థ అనుపాతము నేను నేర్చుకున్నాం. దాని గురించి మీరు పార్ట్ 1 క్లాస్లో చూడవచ్చు. ఇప్పుడు మనం పార్ట్ 2లో నిష్పత్తి అనుపాతంలో క్వశ్చన్స్ ఎక్సర్సైజ్ తీసుకుంటాం. సో క్వశ్చన్ నెంబర్ 17. ఒక హాస్టల్లో 300 మంది విద్యార్థులు విద్యార్థులకు 45 రోజులు సరిపడు ఆహారం కలదు. 15 రోజుల తర్వాత కొత్తగా 150 మంది విద్యార్థులు చేరిరి. అయినా మిగిలిన ఆహారం ఎన్ని రోజులకు సరిపోను? రోజులకు సరిపోను. ఇక్కడ మన క్వశ్చన్లో ఒక హాస్టల్లో 300 విద్యార్థులకు 45 రోజులు సరిపడా ఆహారం కలదు. 15 రోజుల తర్వాత కొత్తగా 150 మంది విద్యార్థులు చేరింది. అయినా ఆ మిగులు ఆహారము ఎన్ని రోజుల వరకు సరిపోదు? ఇక్కడ 300 మంది విద్యార్థులు, 300 విద్యార్థులకు 45 రోజులు సరిపోతుంది ఆహారం. అయితే 15 రోజుల తర్వాత 15 తీసిస్తే ఎంత ఉంటుంది? 30 రోజులు. ఈ 30 రోజులు ఎంతమంది సరిపోతుంది ఆహారం? ఇది 300 మంది 15 రోజులు 40 రోజులు సరిపోతే 15 రోజులు అయిపోయింది. అంటే ఇంకా 30 రోజులు, అంటే 300 మంది ఉంటే 30 రోజులు సరిపోతుంది. ఒకవేళ 300 కంటే ఎక్కువ మంది చేరింది అనుకో, ఈ 30 రోజులు తక్కువ రోజు వస్తుంది. 300 కంటే వెళ్ళిపోయిన ఎక్కువ రోజు వస్తుంది, అదే కదా. కాబట్టి 150 మంది కొత్తగా చేరిండు. సో 150 కొత్తగా చేరితే ఇక్కడ 450 విద్యార్థులు అవుతారు. 450 విద్యార్థులు అవుతారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ 300 మంది విద్యార్థులకు 30 రోజులు సరిపడే ఆహారము 450 మందికి ఎన్ని రోజులు సరిపోతుంది అనుకోవాలి. ఇక్కడ చిన్న టెక్నిక్ ఇట్లా మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఈ షాపింగ్లలో ఈ నిష్పత్తి అనుపాతం కానీ దేని కానీ ఇక్కడ చిన్న ఉంది, పెద్ద ఉంది, తక్కువ బై ఎక్కువ, ఇలా పట్టుకుంటే ఎక్కువ బై తక్కువ. ఈ కాన్సెప్ట్ మనం అన్ని టాపిక్లను అప్లై చేసుకోవచ్చు. మనకు రిజల్ట్ ఎక్కువ కావాలన్నప్పుడు ఎక్కువని పైకి ఉంచుకోవాలి, ఎక్కువ బై తక్కువ అని రాసుకోవాలి. రిజల్ట్ తక్కువ కావాలనుకున్నప్పుడు తక్కువని పైకి ఉంచుకోవాలి, తక్కువ బై ఎక్కువ అనుకోవాలి. చిన్న కాన్సెప్ట్ మనం ఏ టాపిక్ అని ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా చేయొచ్చు అన్నమాట. కాబట్టి 300 విద్యార్థులకు 30 రోజులు సరిపడే ఆహారం 450 మంది ఎక్కువైందైతే తక్కువ రోజులు సరిపోతుంది. ఎవరైనా కామన్గా చెప్తాం. కాబట్టి తక్కువ కావాలి. ఈ రెండిట్లో తక్కువ వాల్యూ ఏముంది? 300 తక్కువ ఉంది, 450 ఎక్కువ ఉంది. ఇప్పుడు న్యూమరేటర్లో లవంలో తక్కువ ఉంచాలన్నమాట. తక్కువ ఎక్కువ 300/450 ఇంటూ 30 రోజులు. కాబట్టి 0 0 15 వల్ల 45, 15 గంటల 30, 3 ఒకట్ల 3 10 20 రోజులు. 20 రోజులు అంటే ఏంటిది? 300 మంది విద్యార్థులకు 45 రోజులు సరిపడే ఆహారము 450 మంది వెళ్ళిపోయారు కాబట్టి ఆటోమేటిక్గా రోజులు తక్కువ అయిపోతాయి. కాబట్టి ఈ 20 రోజులకు సరిపోతుంది. ఇదే ఆన్సర్.
క్వశ్చన్ నెంబర్ 18. క్వశ్చన్ నెంబర్ 18. ఒక హాస్టల్లో హాస్టల్లో 4,000 మందికి 40 రోజులు సరిపడే ఆహారం కలదు. 40 రోజులు సరిపడు ఆహారం కలదు. 10 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఒక 1000 మంది హాస్టల్ను వదిలి వెళ్ళేది. అయినా ఆ ఆహారము ఎన్ని రోజులకు సరిపడును? ఇక్కడ ఎన్ని రోజులకు సరిపోదు. చూడండి క్వశ్చన్. 4,000 మంది ఉన్నారు. 4,000 మందికి ఎన్ని రోజులు సరిపోతుంది? 40 రోజులు సరిపోతుంది ఆహారం. 40 రోజులు సరిపోతుంది. ఇప్పుడు 1000 మంది కొత్తగా చేరితే ఏమిటంటే తక్కువ రోజులు వస్తుంటాయి. ఎన్ని రోజులు అయిపోయింది? ఎందుకంటే 10 రోజులు అయిపోయింది. అంటే 10 రోజులు తీసేద్దాం. సో 10 రోజులు తీసేస్తే 30 రోజులు వస్తుంది. 30 రోజులు ఎంతమందికి 30 రోజులు వస్తాయి? 10 రోజులు అయిపోయిన తర్వాత ఈ 4,000 మంది కాన్స్టెంట్గా ఉంటేనే 30 రోజులకు వస్తుంది. ఇప్పుడు అనుకోకుండా ఏమైంది? అందరికీ 10 రోజుల తర్వాత 1000 మంది పిల్లలు వెళ్ళిపోయారు. 1000 మంది వెళ్ళిపోయారు. 1000 మంది వెళ్ళిపోయి తీసేద్దాం. అప్పుడు ఎంతమంది ఉన్నారు? 3,000 మంది ఉన్నారు. అంటే 4,000 మంది 30 రోజులు తినే ఆహారాన్ని 3,000 మంది ఎన్ని రోజులు తింటారు అని అర్థం. 4,000 మంది 30 రోజులు తినే ఆహారం 3,000 మంది తక్కువ అయిపోయారు. ఆహారం ఎక్కువన్నట్టే కదా, ఎక్కువ రోజులు తింటారు. కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇట్లా చూసుకోవాలి. ఎక్కువ వస్తుంది ముందే ఊహించుకోవాలి. క్వశ్చన్ 3,000 కింద 3,000 బై 4,000 × 30 చేస్తారు. అట్లా లేకుండా 4,000 మంది ఆహారం 30 రోజులు సరిపడే ఆహారం 3,000 మందికి ఎన్ని రోజులు సరిపోతుందంటే ఎక్కువ రోజులు సరిపోతుంది. ఎందుకంటే మంది తక్కువ అయిపోయింది కాబట్టి ఎక్కువ బై తక్కువ. 4,000 బై 3,000 × 30 కట్ చేస్తే 300 3 1 3 10 ఇది ఈక్వల్ టు 40 రోజులు. సో ఈ అనుపాతం అనేది విలోమానుపాతంలో ఉంటాయి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా. క్వశ్చన్ నెంబర్ 19. మందికి 75 రోజులు సరిపడు ఆహారం కలదు. 75 రోజులు సరిపడే ఆహారం కలదు. 15 రోజుల తర్వాత 1,500 మంది క్రొత్తగా చేరింది. మిగిలిన ఆహారము ఎన్ని రోజులకు సరిపోదు? ఇన్ని రోజులకు సరిపోదు. సేమ్ క్వశ్చన్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే 4,500 మందికి 75 రోజులు సరిపోతుంది. 15 రోజుల తర్వాత అంటే 15 రోజులు అయిపోయింది తీసేయాలి. 60 రోజులు ఉంటుంది. ఎంతమందికి 60 రోజులు సరిపోతుంది? 4,000 మంది సరిపోతుంది. 1,500 మంది కొత్తగా చేరిండ్రు అంటే 1,500 మంది చేరిండ్రు ప్లస్ ఇప్పుడు ఎంతమంది మనకు 6,000 మంది అయినారు. ఇప్పుడు 6,000 మంది అయిన మనకు 4,000 మందికి 500 మందికి 60 రోజులు సరిపడే ఆహారము 6,000 మందికి ఎన్ని రోజులు సరిపోతుంది?
అటు మంది పెరిగింది కాబట్టి తక్కువ రోజులు సరిపోతుంది. కంపల్సరీ తక్కువ వస్తుంది ముందే ఊహించుకోవాలి. తక్కువ బై ఎక్కువ 4500 / 6000 ఇంటూ 6000 0 0 2 0 2 0 6 1 6 ఇది కొట్టు 45 రోజులు. ఇట్లా మనం ఇలాంటి క్వశ్చన్స్ జాగ్రత్తగా కాన్ఫిడెంట్గా చూసుకొని చేసుకోవాలి. ఇంతకింతైనా ఇంతకింత ఫస్ట్ ఎంత అనుకున్నప్పుడు తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా మందే ఊహించుకొని మనకి ఏది కావాలని పైకి రాసుకోవాలి. ఒకటే లేదా క్వశ్చన్ నెంబర్ 20. 16 లీటర్ల బకెట్తో 16 లీటర్ల బకెట్తో ఒక తొట్టిని నింపుటకు నింపుటకు 120 సార్లు నీరు పోయాలి. సార్లు పోయాలి. అదే 24 లీటర్ల బకెట్తో 24 లీటర్ల బకెట్తో అదే ట్యాంకుని నింపితే అదే తొట్టిని నింపుటకు ఎన్నిసార్లు పోయేవాళ్ళను? ఏమైనా ఫార్ములాస్ ఏముంటాయి దీనికి ఏం ఫార్ములా? ఇలాంటివి ఏమి ఉండదు. ఫార్ములా వేలో ఏం లేదు, అర్థం చేసుకొని చూడాలి. సో మనము ఏమన్నాము 16 లీటర్ల బకెట్తో పోస్తే ఎన్నిసార్లు నిండింది? 120 సార్లు నిండింది. అదే 24 లీటర్ల బకెట్తో పోస్తే ఎన్నిసార్లు నిండుతుంది? ఎవరిని ఊళ్ళో అడిగినా చెప్తారు. ఏమని? చిన్న బకెట్తో మనం నీళ్ళు నింపితే 120 సార్లు వస్తే, పెద్ద బకెట్తో పోస్తే అప్పుడు ఎన్నిసార్లు పోస్తాము? తక్కువ సార్లు పోస్తాం. కాబట్టి పెద్ద బకెట్ ఉంది కాబట్టి తక్కువ సార్లు నిండుతుంది. ఇక్కడ తక్కువ బై ఎక్కువ 16/24 ఇంటూ 120. సో 12 పదుల 12 2 1 2 8 ఇది ఈక్వల్ 80 సార్లు. 80 సార్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 21. పద్దెనిమిది లీటర్ల బకెట్తో తొట్టి నింపుటకు 25 సార్లు పోయాలి. 15 లీటర్ల బకెట్తో 15 లీటర్ల బకెట్తో అదే తొట్టి ఎన్నిసార్లు పోస్తే నిండుతుంది? ఎన్నిసార్లు పోస్తే నిండుతుంది? ఇక్కడ మనం క్వశ్చన్ ఏమి ఉల్టా, ఇదే క్వశ్చన్ మనకు ఉల్టా. ఇప్పుడు ఇది మనం 15 లీటర్ల బకెట్ అనుకుందాం. సో ఇది 18 లీటర్ల బకెట్, అది 15 లీటర్లు. అంటే మనం ఒకసారి గమనిద్దాము. 18 లీటర్ల బకెట్తో పోస్తే 20 సార్లు పోయాలి. 20 సార్లు. అదే 15 లీటర్ల బకెట్ చిన్న బకెట్తో పోస్తే ఎవరైనా ఉంటారు? ఎక్కువ సార్లు పోయాలి. 15తో ఎన్నిసార్లు? అప్పుడు ఎక్కువ బై తక్కువ. 18/15 ఇంటూ 20. 5 ముళ్ళ
5 5 3 1 3 6 6 5 30 సార్లు 30 సార్లు వస్తే నిలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 25. క్వశ్చన్ నెంబర్ 22. ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరు. 40 మంది విద్యార్థులు అంటే విద్యార్థులు మీన్స్ బాలబాలికలు కలరు. సో బాలబాలికల నిష్పత్తి ఈ క్రింది వానిలో ఏ విధంగా ఉండవచ్చు? ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరు అంటే బాలురు బాలికలు అందరూ కలిసి. బాలబాలికల నిష్పత్తి ఈ క్రింది వానిలో ఏ విధంగా ఉండవచ్చు? దీనికి ఆప్షన్స్ ఇస్తారు కంపల్సరీ. ఒకటి ఆప్షన్లో ఏ ఆప్షన్లో 1:2, బి ఆప్షన్లో 2:5, సి ఆప్షన్లో 5:3, బి ఆప్షన్లో 5:4. ఓకే, ఇందులో ఏ నిష్పత్తిలో బాలబాలికలు ఉండే అవకాశం ఉన్నది? అన్నిట్లలో ఉండొచ్చు అని అనుకుంటాం, కాదు. ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఇక్కడ మొత్తం మంది ఎంతమంది ఉన్నారు? 40 కదా. ఈ 40ని బాలురు ఎంతమంది ఉన్నారు? బాలికలు. బాలురు ఒక భాగం అనుకుంటే బాలికలు 2 భాగాలు, అంటే బాలురు నిష్పత్తి బాలికలు అనుకుంటే మనకు ఈ ఒక భాగం 2 భాగాలు అనుకుంటే 1/3 వస్తుంది. అప్పుడు 3 1 3, 3 3 9, 3 3 9, 13.3 బాయ్స్, 13.5 బాయ్స్ అట్లా ఉంటారు. అయితే బాయ్ అని ఉండాలి, అయితే గర్ల్ అని ఉండాలి. ఎప్పుడైనా పాయింట్స్లలో వచ్చే బాయ్స్ ఉండరు. 13.3 బాయ్, 13.5 బాయ్స్ లేదా 26.5 గర్ల్స్ అట్లా ఉండరు. అయితే బాయ్ అని ఉంటాడు, అయితే గర్ల్ అని ఉంటాడు. అంటే ఈ నిష్పత్తిలో బాలబాలికలను పంచడానికి వీలు లేదు. రెండో తీసుకుందాం, 5:2 లేదా 2:5. 2:5 2 5 ఎంత? 7. ఈ 40 అనేది 7 చేత భాగించబడుతుందా? భాగించబడాలి. కాబట్టి అప్పుడు భాగిస్తే 2/7 వేసుకుంటాం. సో ఇది కూడా భాగించదు, అంటే ఆ నిష్పత్తిలో ఉండరు. సో ఇప్పుడు మనకి ఏంది? 5 నిష్పత్తి తీసుకుందాం. ఈ 3వ ఆప్షన్ తీసుకుంటే 3వ ఆప్షన్లో ఈ 40 మంది పిల్లలకి వెళ్ళి బాలురు 5 భాగాలు అనుకుంటా. 5 మొత్తం ఎంత? 8. 8 1 8 5 5 25. నెక్స్ట్ బాలికలు 40 × 3/8. కాబట్టి 8 1 8, 5 3 15, 15 + 8 25, 40. అంటే 5 నిష్పత్తి 3లో ఉంటాడు. కానీ మనం చేసేటప్పుడు ఇంత టైం ఇవ్వద్దు. ఎప్పుడైతే మొత్తం బాలురు బాలికలు కలిసి మొత్తం నిష్పత్తితో ఏది భాగిస్తుందని చూసుకోవాలి. ఇట్లా ఆన్సర్ కూడా చేయొద్దు. ఆన్సర్ అడిగింది మనకు ఏ నిష్పత్తిలో ఉండవచ్చు అన్నాడు. మనకి బాలురందరూ బాలికలు అందరూ అడగలేదు క్వశ్చన్. కాబట్టి ఏ నిష్పత్తిలో ఉండవచ్చు అన్నప్పుడు ఈ 40 అనేటువంటి సంఖ్య ఈ 2 సంఖ్యలు కూడితే 1 + 2, 2 + 5, 5 + 3, 5 + 4 ఇట్లా ఎన్నికల ఏ సంఖ్య చేత భాగించబడుతుంది? 5 3 8 చేత భాగించబడుతుంది. ఆన్సర్ ఈస్ సి. అంతే, ఇంకా అవన్నీ ఏం చేసి బాలురందరూ బాలికలందరూ కనుక్కోవద్దు అట్లా. సో షార్ట్ కట్ ఏంటి టెక్నిక్? మొత్తం విద్యార్థులు మొత్తం నిష్పత్తిచే భాగించబడితే ఆ నిష్పత్తిలో ఉండడానికి అవకాశం ఉంటుంది అని చూసుకోవాలి. ఒక్కొక్కసారి క్వశ్చన్లు ఇస్తాడు. ఇదే క్వశ్చన్, ఒక తరగతిలో 40 మంది విద్యార్థులు కలరు, బాలబాలికలు ఈ కింద ఏ విధంగా ఉండకపోవచ్చు అంటాడు. అప్పుడు ఉండకపోవచ్చు అంటే ఆప్షన్లు ఎట్లా ఇస్తాడు? ఏ సో 3 ఉండకపోవచ్చు. ఉండవచ్చు అంటేనేమో మనం తీసుకున్నాం కాబట్టి 3:5, B 5:3, C నెక్స్ట్ 2:5, D 1:4. ఇది ఉండకపోవచ్చు అన్నాడు. ఇప్పుడు 5 3 ఎంత? 8 భాగిస్తుందా? భాగిస్తుంది.
5 3 ఎంత భాగిస్తుంది, 1 4 ఎంత 5 భాగిస్తుంది, 2 5 ఎంత 7 7 భాగించి ఉండకపోవచ్చు అంటే ఆన్సర్ ఇది అవుతుంది. మళ్ళీ ఆప్షన్స్ మారుతాయి. సో కాబట్టి ఉండవచ్చు అన్నప్పుడు మొత్తం విద్యార్థులు మొత్తం నిష్పత్తి భాగించబడే నిష్పత్తిని అలాంటిది ఆన్సర్ అవుతుంది అంతే. ఇప్పుడు మనం అదే క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్లో చూద్దాం. వేరే క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 23. 2 డజన్ల గాజు బొమ్మలు ఎందుకు అంటున్నాము? ఇవి ఎత్తేసి వెళ్ళిపోతాయి కాబట్టి. గాజు బొమ్మలు కింద పడితే సో ఏ నిష్పత్తిలో పగులవు, ఏ నిష్పత్తిలో పగులుతాయి అనలే, పగులవు అన్నాడు. బ్రోకెన్ టు అన్బ్రోకెన్ అంటే ఏ నిష్పత్తిలో పగలవు అంటున్నాడు. అంటే 2 డజన్ల గాజు బొమ్మలు కింద పడితే అవి ఏ నిష్పత్తిలో పగలవు అంటే ఆన్సర్ కింద ఆప్షన్స్ ఇస్తాడు. మనం 3:5 ఏ, బి ఆప్షన్లో 2:1, సి ఆప్షన్లో 1:5, 1:6, డి ఆప్షన్లో 3:2. సో ఇక్కడ మనకి ఏ నిష్పత్తిలో పగులవు అన్నాడా, ఏ నిష్పత్తిలో పగులుతాయి అన్నాడా? పగలవు అన్నాడు. ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఈ 24 అంటే 12 2 24 కదా, 3 + 5 ఎంత 8 అంటే 3/8, 8 1 8 3 3 9 అంటే 9 పగిలిపోయి 24కి వెళ్ళి 15 మిగిలే అవకాశం ఉంటుంది. ఈ నిష్పత్తిలో వదలవచ్చు. 2 1 ఎంత 3 అంటే 24లోకి వెళ్ళి 2/3 3 8 ఎందుకంటే 16 వెళ్ళిపోయి మిగతా 8 మిగిలచ్చు. 5 1 ఎంత 7 అంటే 24 నుంచి 1/7 సో 7 3 21 పాయింట్ 28 కదా, తప్ప 2 14 అంటే 3.42 పగిలి మిగులుతాయంటే అది తప్పు. 11.61 మిగులుతాయి. అట్లా 3.42 గాజు బొమ్మలు కొంచెం పలిగిందంటే కొంచెం పలిగినా మొత్తం పలిగినా పలిగినట్టే. అందువల్ల దాని గురించి మనము కొంచెం పలిగింది కదా అట్లా అనేది లేదు, పగులవు అన్నట్టు ఈ నిష్పత్తిలో మాత్రమే. సో మనకి ఏది 3 1 నిష్పత్తి 6 నిష్పత్తులు పగలవు. ఎందుకంటే పగిలితే పగలాల, లేకుంటే ఉండాలి. అంటే కొంచెం పగిలిందన్నా అది పగిలింది వస్తుంది. కాబట్టి ఉంటాయి అన్నప్పుడేమో భాగించబడ్డట్టు చూసుకోవాలా, ఉండవు అంటే భాగించబడినట్టు చూసుకోవాలా. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఇందులో కూడా మనకు ఆన్సర్ ఏమైతే మనకు సి ఆప్షన్ అవుతుంది, పగలవు అన్నాడు కాబట్టి. రైట్. క్వశ్చన్ నెంబర్ 24. ఒక తరగతిలో బాలబాలికలు 7:4. ఒక తరగతిలో బాలబాలికలు 7:4లో కలరు. అందులో బాలికల సంఖ్య 12. అయినా మొత్తం విద్యార్థులు ఎందరు? మొత్తం విద్యార్థులు ఎందరు? అయినా మొత్తం విద్యార్థులు ఎందరు? ఒక తరగతిలో బాలబాలికలు 7:4లో కలరు. అందులో బాలికల సంఖ్య 12. అయినా మొత్తం విద్యార్థులు. మనం ఫస్ట్ ఏం చేయాలా? బాలురు నిష్పత్తి బాలికలు ఈజ్ ఈక్వల్ టు బాలులు ఎంతమంది ఉన్నారు తెలియదు, 7:4 ఉన్నారు. అంటే 7 భాగాలు బాలురు, 4 భాగాలు బాలికలు. అయితే బాలికలు ఎంతమంది ఇచ్చాడు మనకు? 12 ఇచ్చాడు. బాలికల సంఖ్య 12 అయినా మొత్తం ఎంత అన్నాడు? ఇప్పుడు నిష్పత్తిలో బాలికలు ఈజ్ ఈక్వల్ టు
4 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 12 మంది, అంతే కదా. అయినా మొత్తం ఈజ్ ఈక్వల్ టు 7 + 4 11 మంది, 11 భాగాలు అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 భాగాలకు 12 మంది అయితే 11 భాగాలకు ఎంత అవుతారు? ఎక్కువ అవుతారు. ఎక్కువ బై తక్కువ. 11/4 ఇంటూ 12. 4 ఒక్కట్ల 4 మూల 11 మూల 33 మంది, 33 కలరు. ఒక్కొక్కసారి బాలుడు ఎందరు కలరు అంటాడు. 4 భాగాలకు 12 అయితే 7 భాగాలకు ఎంత? 7/4 ఇంటూ 12. 4 మూల 12, 7 మూల 21. 21 12 ఎంత అవుతుంది? 33. వచ్చిందా? వచ్చింది. అట్లా ఒక్కొక్కసారి బాలుడు అడుగుతాడు, ఒక్కొక్కసారి మొత్తం అడుగుతాడు. మనం ఎవరిని అడిగినా అని మనం ముందే చూసుకొని చేసుకోవాలన్నమాట. క్వశ్చన్లు బాగా ముందు నిష్పత్తులలో భాగాలను పంచుకోండి. ఎక్స్ అనకుండానే ఇట్లా ఆన్సర్ టక్క 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 చేయొచ్చు. ఎక్స్తోనే అవసరం లేదు. 7x 4x 4x ఇంత, x 3, 7 + 4 11x 11x అన్నీ అవసరం లేదు. ఇంతకింత ఇంతకింత ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి అడిగితే ఇంతట్లో ఆన్సర్ మనం చేసుకోవచ్చు కాన్ఫిడెన్స్ వస్తే. నెక్స్ట్ క్వశ్చన్ 25. క్వశ్చన్ నెంబర్ 25. పురుషులు స్త్రీలు బాలురు బాలికలు నిష్పత్తి వరుసగా 6:4:3:1. అందులో అంటే మనం మేల్ అంటే కదా, మేల్ అంటే పురుషలింగము. పురుషలింగం వారు 54 ఉన్న స్త్రీలింగం వారు ఎందరు? స్త్రీలింగం అంటే ఏంటి? స్త్రీలింగం వారు ఎందరు? ఇక్కడ స్త్రీలింగం అంటే ఫిమేల్ మెంబర్స్, మేల్ మెంబర్స్, ఫిమేల్ మెంబర్స్. మేల్ మెంబర్స్ ఎంత ఉన్నారు మనకు? 54 ఉన్నారట. పురుషలింగం వారు అంటే మేల్ ఫిమేల్, మేల్ వారు. స్త్రీలింగం వారు. ఇప్పుడు పురుషలింగం అంటే ఎవరు మనకు? పురుషలింగం అనగా ఎవరు వస్తారు? పురుషులు వస్తారు ప్లస్ బాలురు వస్తారు. కాబట్టి పురుషులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని భాగాలు? 6 భాగాలు. ప్లస్ బాలురు 3 భాగాలు. 6 + 3 9 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 54. 9 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 54 అయితే స్త్రీలింగం ఈజ్ ఈక్వల్ టు, స్త్రీలు అంటే ఎవరు? స్త్రీలు మరియు బాలికలు స్త్రీలింగం అంటారు అన్నమాట, ఫిమేల్ మెంబర్స్. కాబట్టి స్త్రీలింగం వారు ఇక్కడ ఉన్నారు, బాలికలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి 4 + 1 4 స్త్రీలు ప్లస్ బాలికలు ఈజ్ ఈక్వల్ టు 4 + 1 5 భాగాలు. ఎంత? 9 భాగాలకు 54 అయితే 5 భాగాలకు ఎంత? కాబట్టి తక్కువ బై ఎక్కువ. 5/9 ఇంటూ 54. 9 45, 9 6 56, 30 మంది కలరు. ఎవరు 30 మంది ఉన్నారు? ఫీమేల్ మెంబర్స్ 30 మంది ఉన్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 26. 36 లీటర్ల ద్రావణంలో అంటే ద్రావణంలో అంటే మిక్చర్ అన్నమాట. ద్రావణంలో 10%
36 లీటర్ల మిశ్రమంలో 10% చక్కెర కలదు. 10% చక్కెర కలదు. దాని నుండి 6 లీటర్ల నీరు ఆవిరి అయిన మిగిలిన మిశ్రమంలో చక్కెర శాతం ఎంత? ఇక్కడ చూడండి, 36 లీటర్ల మిశ్రమంలో 10% చక్కెర కలదు. దాని నుండి 6 లీటర్ల నీరు ఆవిరి అయిన మిగిలిన మిశ్రమంలో చక్కెర శాతం ఎంత? మనం ఒకసారి మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం ఒకసారి టీ పెట్టుకొని తాగుతున్నాం అనుకున్నాం. ఇలా 2 స్పూన్ల చక్కెర వేసినాం. 2 స్పూన్ల చక్కెర వేస్తే టీ తాగుతున్నాం. అనుకోకుండా కొద్దిసేపు మనం మాట్లాడేటప్పుడు టీ చల్లారిపోయింది. అప్పుడు మనం వేడి చేసుకొని తాగుతున్నాం. మళ్ళీ వేడి చేస్తే ఏమవుతుంది? ఆ కప్పు టీ అని పోస్తే ఆ కప్పులో సగం కప్పుకి వస్తుంది చాయ్. ఫుల్ కప్పు సగం కప్పు కట్టి. ఇప్పుడు సగం కప్పులో టీ చాయ్ చక్కెర ఎక్కువ ఉంటుందా, స్వీట్ ఎక్కువ ఉంటుందా? ఫుల్ కప్పు టీ ఎక్కువ స్వీట్ ఉంటుందా? ఎవరైనా సగం కప్పు టీ స్వీట్ ఎక్కువ ఉంటుంది అంటారు. అంటే మరి ఇప్పుడు ఈ 2 స్పూన్ల షుగర్ వేసినప్పుడు ఇంకా షుగర్ వేయలేకున్నా కానీ సగం కప్పు టీ స్వీట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు స్వీట్ ఎక్కువ ఉంటుంది అంటే ఇందులో ఆవిరైనప్పుడు నీళ్ళు ఆవిరైపోయినాయి, కానీ చక్కెర ఆవిరి కాకుండా అంతే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఉన్న దాంట్లో అప్పుడు చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. అంటే ఇందులో 36 లీటర్ల మిశ్రమంలో 10% చక్కెర ఉంటే 6 లీటర్ల నీరు ఆవిరింది కాబట్టి 30 లీటర్లలో చక్కెర శాతం ఉంటుంది. ఇక్కడ మనం విషయం గమనిస్తే 36 లీటర్లలో 10% చక్కెర ఉంది. ఈ 6 లీటర్లు వేడి చేస్తే ఆవిరైపోయినాయి. అంటే నీళ్ళు తగ్గినాయి. చక్కెర ఇంతకుముందు ఇంత క్వాంటిటీ అంతే ఉంటుంది. కాకపోతే నీళ్ళు తగ్గడం వల్ల ఉన్నటువంటి చక్కెర క్వాంటిటీ పెరుగుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ. 36/30 ఇంటూ 10. ఇది ఇప్పుడు 0 0 3 1 3 12. ఇది ఈక్వల్ టు 12%. 12% ఉంటుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 27. నలభై లీటర్ల మిశ్రమంలో 14% ఉప్పు సాల్ట్ కలదు. 40 లీటర్ల మిశ్రమంలో అంటే నీళ్లు ప్లస్ ఉప్పు కలిసిందనమాట. 14% ఉప్పు కలదు. 5 లీటర్ల నీరు ఆవిరి అయిపోయిన మిగతా నీటిలో మిగతా మిశ్రమంలో ఉప్పు శాతం ఎంత? ఇక్కడ 40 లీటర్ల మిశ్రమంలో ఎంత ఉంది? ఉప్పు శాతం 14% ఉంది. అయితే 5 లీటర్ నీరు ఆవిరైపోతే నీళ్ళు తగ్గినాయి. నీళ్ళు తగ్గితే ఉప్పు శాతం ఏమవుతుంది? పెరుగుతుంది. సేమ్ చక్కెరలాగా కదా. సో 40 లీటర్లకు 14% సాల్ట్ ఉంటే 35 లీటర్లకు ఎంత శాతం? ఎందుకంటే 5 లీటర్ నీరు ఆవిరైపోయింది కాబట్టి ఎక్కువ శాతం ఉప్పు ఉంటుంది, సాల్ట్ ఎక్కువ ఉంటుంది. 40/35 ఇంటూ 14. 7 గంటల 7 5 5 1 5 8 8 గంటల 16%. సో 16% ఉప్పు ఉంటుంది. మీకు నీళ్ళు తగ్గినాయి అంటే ఉప్పు యొక్క సాల్ట్ పెరుగుతుంది అనమాట. ఆవిరి అలా కరిగిపోయిన ఉప్పు ఉంటుంది కదా, ఉప్పు ఆవిరి కాదు కాబట్టి ఉప్పు శాతం పెరుగుతుంది. Number 28.
125 లీటర్లు సామర్థ్యం గల ఒక పాల డబ్బాలో 100 లీటర్ల సామర్థ్యం గల ఒక చిక్కటి పాల డబ్బా నుంచి మొదటిసారి 2/5 భాగం పాలు తీసి తర్వాత నీటితో నింపి ఇలా 3 సార్లు తీస్తూ 2/5 భాగం తీస్తూ నీటితో నింపితే మూడు సార్లు చేసిన తర్వాత ఆ డబ్బాలో ఎన్ని లీటర్ల పాలు ఉండను? క్వశ్చన్ కొంచెం కాంప్లికేటెడ్. 125 లీటర్ల పాల డబ్బా ఉంది. సో ఈ 125 పాల డబ్బా నుంచి మనము ప్రతిసారి 125 లీటర్స్ ఉంటాయి. 2/5 భాగం తీస్తున్నాం. 2/5 భాగం పాలు తీసి మళ్ళీ నీళ్ళతో నింపుతున్నాం. మళ్ళీ 2/5 పాలు తీసి మళ్ళీ నీళ్ళతో నింపుతున్నాం. మళ్ళీ 2/5 నింపి మళ్ళీ నీళ్ళతో నింపుతున్నాం. ఇట్లా 3 సార్లు పోసినప్పుడు ఫస్ట్ సారి తీసినప్పుడు 125 లీటర్ల నుంచి మొదటిసారి 125 మైనస్ 2/5 5 2 10 5 20 50 లీటర్ల పాలు బయటకు వస్తాయి. 50 లీటర్ల పాలు రాగానే మళ్ళీ అలా నీళ్ళు పోసినాం. ఆ పాల డబ్బా నీళ్ళు పోస్తే ఆ ట్యాంక్ మళ్ళీ నిండిపోయింది. సో మిగిలిన పాలు 125 మైనస్ 50 ఇది ఈక్వల్ టు 75 లీటర్లు. రెండవసారి మనం కూడా ఈ 75 లీటర్ల నుంచి తీసుకోవాలి. ఎందుకంటే 120 లీటర్లు నీళ్ళు ఉంటాయి. మొత్తం పాలు నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ట్యాంక్ డబ్బా నిండిపోయింది. కానీ మనం పాలకి పాలు తీసేటప్పుడు మొత్తం తీసుకుంటే నిండా నీళ్ళు పాలు 2 వస్తాయి. కాబట్టి ఈ 70 లీటర్లు తీసుకుంటే చిక్కటి పాలు వస్తాయి. కాబట్టి 2/5 తీసుకుంటాం. 5 1 5 5 లీటర్లు 15 లీటర్ల. సో 30 లీటర్లు పాలు వస్తాయి. అంటే 30 లీటర్లతో పాటు 20 లీటర్ల నీళ్ళు కూడా వస్తాయి అన్నమాట. పాల నీళ్ళని వేరు చేయలేం కదా సెపరేట్గా. కాబట్టి 30 లీటర్ల చిక్కటి పాలు వస్తాయి. దాంతోపాటు 20 లీటర్ల నీరు వస్తాయి. అంటే ఈ 75 లీటర్లు 30 తీసేస్తే 45 లీటర్లు మిగులుతాయి. సో మూడవసారి 45 నుంచి 2/5 తీస్తాం. 5 1 5 9 18 లీటర్లు బయటకు వస్తాయి. అంటే 18 లీటర్లు బయటకు వస్తే మొత్తం మనకు 50 లీటర్లు వస్తాయి. అంటే 32 లీటర్లు నీళ్ళు వస్తాయి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోయింది, పాలు తక్కువైపోయింది. కాబట్టి మనకు 45 లీటర్లు 18 లీటర్లు తీసేస్తే 15 7 3 2 27 లీటర్లు ఏముంటాయి మనకు పాలు ఉంటాయి. అంటే మొత్తం 45 లీటర్ల కన్నా 18 లీటర్లు తీసేస్తే సో చివరికి 3 సార్లు చేసిన తర్వాత ఎన్ని లీటర్ల పాలు మిగులుతాయి? 27 లీటర్లు మిగులుతాయి. సో 3 సార్ల తర్వాత తీసిన తర్వాత 27 లీటర్ల పాలు మిగులును.
కానీ ఇంత పెద్దగా ఇది రెండోసారి, ఇది మూడోసారి. ఇంత పెద్ద చేసేటప్పుడు నేను షార్ట్కట్లో చెప్తాను. సింపుల్గా ఇట్లా చూసి ఇట్లా చేసేయచ్చు. మొత్తం 120 లీటర్ అనుకుందాం. ఈ 120 నుంచి ప్రతిసారి ఎన్నిసార్లు ఎన్ని లీటర్ తీస్తున్నారు? 2/5 భాగం తీస్తున్నారు. అంటే 2/5 భాగం అంటే 5 భాగాలలో 2 భాగాలు తీస్తున్నాను అర్థం. మరి 5 భాగాలు 2 భాగాలు అయితే ఇంకెన్ని భాగాలు మిగులుతాయి? 3/5 భాగం మిగులుతుంది. కాబట్టి 3/5 తీసుకుంది మిగిలిన భాగం. మళ్ళీ రెండోసారి 2 తీస్తే 3/5 భాగం మిగులుతుంది. మళ్ళీ 3/5 ఎన్నిసార్లు ఇట్లా 3 సార్లు డైరెక్ట్ కట్ చేయదు. 5 ఒకట్ల 5 రెంట్ల 10, 5 5 25, 5 ఒకట్ల 5 5 25, 5 5 క్యాన్సర్. ఇది ఈక్వల్ టు 27 లీటర్లు. ఇట్లా సింపుల్గా షార్ట్కట్లో వేసేయచ్చు. సో మిగిలిన భాగం ఇది కూడా మిగిలిన పాలు కదా. 2/5 వంగ 3/5 మిగులుతుంది. 2/5 వంగ 3/5 మిగులుతుంది. 2/5 వంగ 3/5 3 సార్లు కాబట్టి 100 ఇంటూ షార్ట్ కట్ అన్నమాట. షార్ట్ కట్ ఇట్లా చేయాలి ఎగ్జామ్లో. ఇట్లా చేస్తే టైం బాగా పడుతుంది. 125 లీటర్లు ఇంటూ 2/5 కాబట్టి 3/5 మిగిలింది. 2/5 కాబట్టి 3/5 మిగిలింది. 3 సార్లు 3/5 తీసుకుంటే వస్తుంది. సో చూడండి ఒకసారి. 120 లీటర్ సామర్థ్యం గల చిక్కటి పాల డబ్బా నుంచి మొదటిసారి 2/5 భాగం పాలు తీసి తర్వాత నీటితో నింపిన. ఇలా 3 సార్లు 2/5 భాగం తీస్తూ నీటితో నింపితే 3 సార్లు చేసిన తర్వాత ఆ డబ్బాలో సో పాలు ఎన్ని మిగులును, పాలు ఎన్ని ఉండను అంటే 3 సార్లు తీస్తే మనకి ఎన్ని ఉంటాయి? 20 లీటర్ల పాలు ఉంటాయి. ఇది చేయాలి. ఓకేనా. నా క్వశ్చన్ నెంబర్ 29. ఈ క్వశ్చన్ మనం చూడండి ఒకసారి. ఇది అర్థమవుతుంది. ఈ షార్ట్ కట్ నేర్చుకుంటే ఇంకా ఈజీ. క్వశ్చన్ నెంబర్ 29. ముప్పై 32 లీటర్ల ఆల్కహాల్ 32 లీటర్లు గల డబ్బాలో ప్యూర్ ఆల్కహాల్ కలదు. ప్యూర్ ఆల్కహాల్ కలదు అంటే మిక్చర్ లేదు, వాటర్ మిక్స్ ఏం చేయలేదు, డైరెక్ట్ ఆల్కహాల్ ఉంది. దాని నుండి ప్రతిసారి 8 లీటర్ల ఆల్కహాల్ 8 లీటర్ల ఆల్కహాల్ తీసి నీటితో ఆ డబ్బాను నింపిన ఈ విధంగా 3 సార్లు చేసిన తర్వాత ఆ డబ్బాలో ఎన్ని పాలు మిగులును, ఆ డబ్బాలో ఎంత ఆల్కహాల్ మిగులును. సేమ్ క్వశ్చన్. ఆల్కహాల్ అనకంటే ఇంకా ఆల్కహాల్ ఎన్ని లీటర్ నీరు అనుకుందాం. ఎంత నీరు మిగులును, నీరు ఓకేనా. ఆల్కహాల్ కాకుండా నీరు అడుగుతుంది ఇక్కడ. ఎంత నీరు మిగులును. ఇప్పుడు క్వశ్చన్ సేమ్ క్వశ్చనే. ఒక డబ్బా ఉంది. ఈ డబ్బా మొత్తం 32 లీటర్ల డబ్బా ఉంది. ఇలా నుంచి మనం ఒక 8 లీటర్ జగ్గుతోని తీస్తున్నాం. ఇది 8 లీటర్లు ఉన్నాయి. 32 లీటర్కి 8 లీటర్లు తీస్తే 4 సార్లు తీస్తే ఆల్కహాల్ అయిపోతుంది మొత్తం. కానీ అట్లా ఒకసారి తీసి మళ్ళీ నీళ్ళు వస్తున్నాం 8 లీటర్లు, మళ్ళీ రెండోసారి తీసి మళ్ళీ నీళ్ళు వస్తున్నాం, మూడోసారి తీసి మళ్ళీ నీళ్ళు వస్తున్నాం. అంటే ఎప్పుడు డబ్బా నిండనే ఉంటున్నది. ఇక్కడ విషయం ఏంటంటే 32 లీటర్ల డబ్బాల పూర్తి ఆల్కహాల్ కలదు. దాని నుండి ప్రతిసారి 8 లీటర్ల ఆల్కహాల్ తీసి నీటితో ఆ డబ్బాను నింపిన. ఈ విధంగా 3 సార్లు చేసిన తర్వాత ఆ డబ్బాలో ఎంత నీరు ఉండును కదా. సో క్వశ్చన్ మనము ఈ 8 లీటర్లు తీసినప్పుడు ఫస్ట్ తీసినప్పుడు ఆల్కహాల్ వస్తుంది.
రెండోసారి జిగురుతో ముంచగానే ఆల్కహాల్ ప్లస్ నీరు వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నీళ్ళు వచ్చినాం కదా, ఆ నీరు వస్తుంది. మరి నీరు రాకుండా ఉండాలంటే మనం ఎట్లా చేస్తాము? సెపరేట్ చేయడానికి ఏమైనా ఉందా? ఆల్కహాల్ నీరు సెపరేట్ ఎవరు చేయలేదు. కాబట్టి దీన్ని కూడా భిన్నంలోనికి మార్చుకోవాలి. అంటే ఎట్లా భిన్నంలోకి మార్చుకుంటాము? సో భిన్నంలోనికి మార్చగా, భిన్నంలోనికి మార్చగా 8/32 భాగం అనగా ఈజ్ ఈక్వల్ టు 1/4 భాగం. 1/4 భాగం. 8/32 భాగం అంటే ఏంటంటే మనకు 1/4 భాగం. సో అంటే ప్రతిసారి మనం ఏం చేస్తున్నాం? 32 దగ్గరికి 4వ భాగం తీస్తున్నాం, 1/4 పార్ట్ తీస్తున్నాం. చూద్దాం. సో మొదటిసారి సేమ్ 32 × 1/4 ఇది 4 1 4 8 లీటర్లు బయటకు వస్తుంది. ఇది ఆల్కహాల్. ఇప్పుడు ఆ 8 లీటర్లు బయటకు వచ్చినప్పుడు ఈ 32కి వెళ్ళి 8 తీసేస్తే 4 లీటర్లు 24 లీటర్లు మిగులుతుంది. రెండవసారి ఇప్పుడు 32 లీటర్లు ఉంటుంది, కానీ మనం 24 లీటర్లు తీసుకుంటాం. ఎందుకంటే ఆల్కహాల్ కాబట్టి 1/4 కాదు. 32 లీటర్లు ఉంటే మిగతా 8 లీటర్లు నీళ్ళు ఉన్నాయి కనుక నీళ్ళకి తీసుకోకుండా మనం ఆల్కహాల్ కలిసి తీసుకుందాం. 4 1 4 6. సెకండ్ సారి 6 లీటర్ల ఆల్కహాల్ వస్తుంది. అంటే ఇంకొక 2 లీటర్లు నీళ్ళు వచ్చాయి దాంతో పాటు. 8 లీటర్లు వస్తాయి కానీ 2 లీటర్లు నీళ్ళు వస్తాయి అనమాట. సో 24కి మనము 6 తీసేద్దాం. ఇప్పుడు ఇంత 18 లీటర్లు మిగులుతాయి. మూడవసారి 18 × 1/4 కాబట్టి 4 4 16.45 20 అంటే 4.5 లీటర్లు తీసాం. ఇప్పుడు ఈ 18కి 4.5 తీసేస్తే వస్తుంది -4.5 ఇది = 13.5. ఇది ఆల్కహాల్, మిగిలిన ఆల్కహాల్ అని చెప్పుకోవచ్చు. ఏంటిది? ఇది 13.5. మనకు కావాల్సింది మిగిలిన నీరు ఎంత అన్నాడు. కాబట్టి మొత్తం ఎంత? 32 లీటర్లు. 32 లీటర్ల 13.5 ఆల్కహాల్ ఉన్నది. అంటే మిగతా అంత ఏమన్నట్టు? నీరు ఉన్నట్టే కదా. కాబట్టి మిగిలిన నీరు ఇది = 32 - 13.5. సో ఇది 0.5. ఇక్కడ ఎంత? 11 3 అయితే 8 18.5 లీటర్ల నీరు మిగులును అంటే సరిపోతుంది. ఓకేనా? 18.5 లీటర్ల నీరు మిగులును. ఈ విధంగా మనం ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని చేస్తే చాలా ఈజీ. మనం షార్ట్కట్లో చేసేద్దాం. షార్ట్కట్లో చేసేటప్పుడు ఇంత మనకు అవసరం లేదు, సింపుల్గా చేస్తాం. ఇక 32 లీటర్లు ఉన్నది. ఎంత భాగం తీస్తున్నాడు? 1/4 తీస్తున్నాడు. మిగిలింది ఎంత? 3/4. 3/4 ఎన్నిసార్లు? 4 సార్లు కాబట్టి 3 సార్లు కాబట్టి 4 1 4 8 4 1 4 2 2 1 2 2 27/2 ఇది = 13.5. ఈ 13.5 ఏంటి? మిగిలిన ఆల్కహాల్. గుర్తుపెట్టుకోవాలి. 2/4 తీస్తే 1/4 భాగం తీసిన ఆల్కహాల్ తీస్తే 3/4 ఆల్కహాల్ మిగులుతుంది. 3/4 3 సార్లు మిగిలినప్పుడు మనం మిగిలింది ఎంత? సో 13.5 ఆల్కహాల్ మిగులుతుంది. అంటే మిగిలిన నీరు ఇది = 32 - 13.5 ఇది = 18.5 లీటర్లు. ఇది మనకు ఆన్సర్. ఒకటే లైన్లో ఇట్లా టక్క ఆన్సర్ చేసేయచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం క్వశ్చన్ నెంబర్ 30. ఓకే, క్వశ్చన్ నెంబర్ 30. ఒక తరగతిలో
ఒక తరగతిలో 48 మంది బాలబాలికలు కలరు. బాలబాలికలు కలరు. 48 బాలబాలికల నిష్పత్తి 3:1. అంటే బాలురు 3, 1 బాలికలు 1. ఆ నిష్పత్తి 2:1గా మారాలంటే 2:1 కావాలంటే ఎంతమంది బాలికలను వారి తరగతిలో చేర్చుకొనవలెను. ఇక్కడ మనం చూడొస్తుంది. క్వశ్చన్ బాగుంటుంది చూడడానికి. మీరు తరగతిలో మొత్తం 48 స్టూడెంట్స్ ఉన్నారు, అంటే విద్యార్థులు. అలా బాలురు ఉన్నారు, బాలికలు ఉన్నారు. వాళ్ళ నిష్పత్తి 3:1 ఉన్నది. ఫస్ట్ ఈ 3:1 2:1గా మారాలంటే ఎంతమంది బాలికను అడ్మిషన్ తీసుకోవాలి, ఎంతమంది బాలికలు చేర్చుకోవాలి. అంటే బాలులను చేర్చుకోవచ్చా? లేదు, చేర్చుకోవడం లేదు. ఓన్లీ మనం బాలికల్ని చేర్చుకోవాలి. కాబట్టి ఎంతమంది బాలికలను చేర్చుకోవాలి అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే ఫస్ట్ మనం తరగతిలో బాలురు ఎంత చూద్దాం. బాలురు 48 × 3/4. మనకి తెలుసు. మనం 3/4 ఎందుకు రాసామంటే 3 మంది బాలికలు బాలురు, 1 బాలిక. అంటే మొత్తం ఎంత అవుతుంది? 3 + 1 4 అవుతుంది అన్నమాట. కాబట్టి 4 1 4 4 2 8 12 వల్ల 36 మంది బాలురు ఉన్నారు. బాలికలు ఎంతమంది ఉన్నారు? ఇది 48 × 1/4. 4 1 4 2 12 మంది. 36 + 12 ఎంత? 48. సరిపోయింది. ఇప్పుడు మనకు బాలురు బాలికలు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ బాలికలుని అడ్మిషన్ తీసుకోవాలి. ఎంతమందిని తీసుకోవాలో తెలియదు. తీసుకుంటే నిష్పత్తి 2:1 అవుతుంది అంటాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ బాలురు బాలికలు 36 కింద బాలికలు ఎంత? 12 + x = 2:1. ఇది ఒకటి రాసుకోవాలి. ఈ నిష్పత్తి వస్తుంది. చూడండి ఒకసారి. 36 మంది బాలురు ఉన్నారు, 12 మంది బాలికలు ఉన్నారు. ఇక్కడ అడ్మిషన్ ఎవరికి ఇచ్చినా? మనం బాలికలకు ఇచ్చినామా, బాలులకు ఇచ్చినామా? బాలికలకు ఇచ్చినాం. కాబట్టి 12 మందికి ఎంతమంది బాలికలు కలిపితే ఈ నిష్పత్తి 2:1 అవుతుంది. ఈ నిష్పత్తి 2:1 అవుతుంది. కాబట్టి 1 × 36 36 = 2 × 12 24 + 2x. కాబట్టి 2x ఈ 24 తీసుకెళ్దాం. 36 - 24 2x = 12. దీని x = 2 1 2 6. అంటే 6 మంది బాలికలను చేర్చుకొనవలెను. ఎందుకు చేర్చుకోవాలి బాలికలను? ఆ నిష్పత్తి 2:1గా మారాలంటే. మనం 30 మంది బాలురు ఉన్నారు. ఫస్ట్ మనం 36 మంది 12 మంది కనుక్కోవాలి. కనుక్కోకపోతే మనకు ఆన్సర్ రాదు. ఫస్టే 48 3 భాగాలు 36, 48 1 భాగం 4 12 12 36. కాబట్టి ఇంకొక రకం కూడా మీరు చేసుకోవచ్చు. ఈ ఎక్స్ అనుకోకుండా చేసుకోవాలంటే ఫస్ట్ ఇలా బాలురు కాన్స్టెంట్ ఉన్నారా, బాలికలు కాన్స్టెంట్ ఉన్నారా? బాలిక కాన్స్టెంట్. బాలురు 36 మంది తర్వాత కూడా 2 భాగాలు అన్నమాట. అట్లా చేసుకోవచ్చు. సో షార్ట్ కట్ చెప్తాను ఇంకోసారి, అర్థమైతే చేయండి, లేకపోతే అదే ఫాలో కావచ్చు. ఆ 2 కనుక 2 భాగాలు = 36 అయితే 1 భాగం = ఎంత? ఇక్కడ ఈ 2 భాగాలు కాన్స్టెంట్గా ఉన్నాయి, 36 మంది కాన్స్టెంట్గా ఉన్నారు. ఈ 1 కాన్స్టెంట్గా లేదు, 12 + x. కాబట్టి 1 భాగం ఎంత? సింపుల్గా 1/2 × 36 2 1 2 18 మంది. 18 మంది బాలికలు ఉండాలి. కాబట్టి 18 మంది బాలికలు ఉండాలంటే మన దగ్గర బాగా అడ్మిషన్ ఎంత ఉన్నారు?
12 ఉన్నారు కాబట్టి 18 మైనస్ 12 ఇది ఈక్వల్ టు 6 చేర్చుకోవాలి. 6 చేర్చుకోవాలి. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు లేదా ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇది చేస్తే పక్కా ఉంటుంది. ఇట్లా కొంచెం ఆలోచన చేయాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ 31. ఒక పాత్రలో 32 లీటర్ల ఆల్కహాల్ నీరు మిశ్రమం కలదు. ఆల్కహాల్ నీరు అంటే 32 లీటర్ల మిక్సర్ అంటే అలా డబ్బా ఆల్కహాల్ ఉంది ఒక బాటిల్లో, అందులో నీళ్ళు కూడా కలిపింది అనమాట. ఆల్కహాల్ నీరు మిశ్రమం కలదు. ఆల్కహాల్ నీరు మిశ్రమం 9:7 కలదు. ఒక పాత్రలో 32 లీటర్ల ఆల్కహాల్ నీరు మిశ్రమం 9:7 కలదు. ఆ నిష్పత్తి 3:2 3:2గా మారాలంటే కావాలంటే ఆ ఆల్కహాల్లో ఆల్కహాల్ మిశ్రమంలో ఎంత ఆల్కహాల్ కలపాలి? క్వశ్చన్ కొత్తగా ఉంది. సో మన క్వశ్చన్లో మొత్తం 32 ఒక జాడి, ఒక బాటిల్. సో ఒక బాటిల్లో 32 లీటర్స్ మనకు 32 లీటర్స్ ఉంది. మొత్తం ఆల్కహాల్ మిక్చర్ ఉన్నది కదా. ఇలా వాటర్ ఎంత ఉన్నది? ఏ నిష్పత్తి ఉన్నది? 9:7 అంటే 9 భాగాలు ఆల్కహాల్, 7 భాగాలు వాటర్ నీళ్ళు ఉన్నాయి. అయితే ఈ 9:7 ఎంత నిష్పత్తి రావాలా? 3:2 మారాలంటే అందులో ఎంత ఆల్కహాల్ కలపాలన్నారు. దునియా మీద అందరూ నీళ్ళు కలుపుకుంటారు. ఇక్కడ ఏం కలుపుతున్నాడు? ఆల్కహాల్ కలుపుతున్నాడు. ఈ ఆల్కహాల్ ఎంత కలిపితే 3:2 అవుతుంది అంటున్నాడు అనమాట కదా. చూద్దాం. ఫస్ట్ మనం 32 లీటర్ల ఆల్కహాల్ ఎంత ఉన్నది, నీరు ఎంత ఉన్నది తీసుకోవాలి. సో 32 లీటర్ల ఆల్కహాల్ ఎంత ఉంది? ఆల్కహాల్ ఇది ఈక్వల్ టు 32 ఇంటూ 9 భాగాలు ఉన్నది. అవుట్ ఆఫ్ ఎంత? 9 + 7 16. అట్లా ఇది మనము ముందే నేర్చుకున్నాం కాబట్టి మళ్ళీ 9 + 7 16 భాగాలకు 32 9 భాగాలకు ఎంత ఇట్లా కాదు. ఇక కొంచెం సీరియస్ అయిపోయిన 16 1 16 16 అంటే 32 2 9 18 లీటర్ల ఆల్కహాల్ ఉన్నది. అలాగే నీరు ఎంత ఉన్నది? 32 ఇంటూ 7/16 16 14 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ 14 లీటర్ నీరు 18 లీటర్ ఆల్కహాల్ 3:2గా మారాలంటే ఆల్కహాల్ ఎంత కలపాలి? మనం ఆల్కహాల్ 18 + x / 14 = 3:2. 3:2 అంటే ఏంటి? ఇక్కడ మనకు 18 లీటర్ల ఆల్కహాల్కు ఎంత ఆల్కహాల్ కలిపితే 3 భాగాలు, 2 భాగాలు మారుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అడగలకరం చేయాలి. క్రాస్ మల్టిప్లై. సో 2 × 18 36 ప్లస్ 2x ఇది ఈక్వల్ టు 14 42. 2x ఇది ఈక్వల్ టు 42 మైనస్ 36. 2x ఇది ఈక్వల్ టు 12 6.
x ఈక్వల్ టు 3 లీటర్లు. అంటే మన ఆల్కహాల్ యొక్క మిశ్రమము 3:2గా మారాలంటే ఎన్ని లీటర్ల ఆల్కహాల్ కలపాలి? 3 లీటర్ల ఆల్కహాల్ కలపాలి. ఈ విధంగా మనం ఇలాంటి క్వశ్చన్స్ బాగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్. ఈ మిశ్రమం ప్రాబ్లమ్స్ బాగుంటుంది. నిష్పత్తిలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 33. రెండు పాల డబ్బాలలో పాలు నీరు, పాలు నిష్పత్తి నీరు 2:3 మరియు 3:5. 2:3 మరియు 3:5 కలవు. రెండు పాల డబ్బా పాలు నీరు 2:3 మరియు 3:5లో కలవు. ఈ రెండింటి పాలు ఒక పెద్ద డబ్బాలో పోసిన పాలు మరియు నీరు ఏ నిష్పత్తిలో ఉండును? పాలు మరియు నీరు ఏ నిష్పత్తిలో ఉండును? ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. సో క్వశ్చన్ నెంబర్ 32. రెండు పాల డబ్బాల్లో పాలు నీరు 2:3 మరియు 3:5లో కలవు. ఈ రెండింటిని ఒక పాల పెద్ద డబ్బాలో పోస్తే పాలు నీరు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటున్నాడు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చూద్దాం. సో ఈ రెండు సమాన పాల డబ్బాలని ఇలా 2:3 పాలు ఉన్నాయి, ఇలా 3:5 పాలు ఉన్నాయి. ఈ రెండుని కలిపి ఒక పెద్ద డబ్బాలో పోసినాం. ఇలా పోసిన తర్వాత పాలు నీరు ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటున్నాడు క్వశ్చన్లో. మనము అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము పాలని సెపరేట్ చేయాలి, అలాగే నీరు సెపరేట్ చేయాలి. ఎట్లా సెపరేట్ చేస్తాము పాలని? సో రెండు డబ్బాలు కలిపి పాలు తీసుకోవాలి. పాలు ఈక్వల్ టు మొదటి డబ్బా ఎంత ఉన్నాయి? 2 భాగాలని, 2 డబ్బాలు 3 భాగాలని. కాబట్టి 2 మొత్తం ఎంత? 5 ప్లస్ ఇంట్లో 3/8 ఈక్వల్ టు కాసం 40, 5 40, 8 16, 8 40, 15 ఈక్వల్ టు 31/40. వాట్ ఈస్ దిస్? పాలు. ఇదేంటి మన పాలు. నీరు అందులో 3 భాగాలు, ఇక్కడ 3/5 ప్లస్ 5/8, ఇక్కడ కూడా 40. 5 40, 24 ప్లస్ 8 45 25 ఇది ఈక్వల్ టు 49/40. ఇప్పుడు కింద రెండు డినామినేటర్లు సమానంగా ఉన్నాయి, అంటే హారాలు సమానంగా ఉన్నప్పుడు లవాల యొక్క నిష్పత్తి పాలు నీరు నిష్పత్తి. కాబట్టి పాలు నిష్పత్తి నీరు ఇది ఈక్వల్ టు 31/40 నిష్పత్తి 49/40. దీన్ని మనం కట్ చేస్తే 1/40 ఇంటూ 40/49 కట్ చేస్తే 31/49 నిష్పత్తి అంటే 49. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. వాట్ ఈస్ దిస్? పాలు నీరు. పెద్ద డబ్బాలో పోసిన తర్వాత పాలు నిష్పత్తి నీరు 31:49లో ఉండును. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే,
క్వశ్చన్ నెంబర్ 33. ఒక పెట్టెలో, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పెట్టెలో ₹1 50 మరియు 25 నాణ్యాలు 3:4:5లో కలవు. ఒక పెట్టెలో ₹1 50 25 నాణ్యాలు 3:4:5లో కలవు. వాటి మొత్తం ₹150. అన్ని కలిపితే మనకు విలువ ₹150 ఉంటుంది. అయినా 50 పైసల నాణ్యాలు ఆ పెట్టెలో ఎన్ని ఉన్నాయి? ఒక పెట్టెలో ₹1 నాణ్యాలు 50 పైసల నాణ్యాలు 25 పైసల నాణ్యాలు 3:4:5లో ఉన్నాయి. వాటి మొత్తం ₹150. అంటే ఇక్కడ మనం రూపాయికి నాణ్యాలు ఎన్ని ఉంటాయి? 1 ఉంటాయి. రూపాయికి ఆట నాణ్యాలు ఎన్ని ఉంటాయి? ఆటలు 2 ఆటలకు ₹1 కాబట్టి 2 ఉంటాయి. రూపాయికి చాలా నాణ్యాలు ఉంటాయి, 4 ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఈ నిష్పత్తి ఇచ్చిన బట్టి ఈ నిష్పత్తిని పైకలతో గుణించుకోవాలి. కాబట్టి ₹1 1/2 1/4 ఇవి రూపాయి అవుతాయి, ఇవి 50 పైసలు అవుతాయి. ఈ ₹1 నాణ్యాల నుండి మనకు 3 భాగాలు ఉన్నాయి. ఇవన్నీ నుండి మనకు 4 భాగాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు 5 భాగాలు ఉన్నాయి. సో ఈ ₹1 3 భాగాలు కంటే 3తో గుణిస్తున్నాం. 1/2 అంటే ఆట అన్నమాట, 50 పైసలు. ఇక్కడ రాస్తా ₹1 50 పైసా 25 పైసా. ₹1 25 పైసలు 1/4 ఉంటాయి కాబట్టి ఇవి 2 ఆటలు 2 ఉంటాయి కాబట్టి 4 కనుక. సో 3 1 3 నిష్పత్తి 2 1 2 నిష్పత్తి 5/4. దీన్ని మనం 1 రాసుకోవచ్చు. ఇప్పుడు మల్టిపుల్ రేషియో అంటాం. దీన్ని గుణించిన తర్వాత నిష్పత్తి వచ్చింది. దీన్ని మనము భావించుకుంటే 1 4 4 4 3 12 1 4 4 4 2 8 4 1 4 5 అంటే 12 నిష్పత్తి 8 నిష్పత్తి 5. ఏంటివి? ₹50 పైసలు 25 పైసలు = 12 నిష్పత్తి 8 నిష్పత్తి 5లో కలవు. ఇవన్నీ విలువ ఎంత? ₹150. ₹150 మనకు 50 పైసలు కావాలి. 50 పైసల రూపాయలు. సో మొత్తం కలిసి ఎంత? 150 ఇంటూ 8/25. 25 ఎట్లా వచ్చింది మనకు? 12 + 8 20 + 5 25 అనమాట. 25 1 25 6 8 6 ₹48. అంటే 50 పైసలు అయ్యి ₹48. మనం ఏమనుకున్నాం? 50 పైసల నాణ్యాలు ఎన్ని ఉన్నాయి అన్నాడు కాబట్టి 50 పైసల నాణ్యాలు 48 ఇంటూ 2 ఇది 96 కలవు. ఈ 96 ఎట్లా వచ్చిందంటే ₹1కి 2 నాణ్యాలు ఉంటాయి. ₹1కి 2 నాణ్యాలు ఉంటే 48 రూపాయలకు. సో ₹48 వచ్చింది కాబట్టి 2 కావాల్సింది 96 కలవు. ఇక్కడ నిన్న మనకు 96 నాణ్యాలు ఉన్నాయి. ఇది క్లియర్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 34. ఏ నిష్పత్తి బి ఆదాయాల నిష్పత్తి 3:5. సో వారి ఖర్చుల నిష్పత్తి ఏబీల ఆదాయ నిష్పత్తి 3. వారి ఖర్చుల నిష్పత్తి 1:2. వారు
ఒక్కొక్కరు 1500 రూపాయలు పొదుపు చేసిన బి యొక్క ఆదాయం ఎంత? ఇక్కడ ఏ నిష్పత్తి బిల ఆదాయం ఏముంది? 3 నిష్పత్తి అయింది. వారి ఖర్చుల నిష్పత్తి ఏమైంది? 1:2 ఉంది. వాళ్ళు ఒక్కొక్కరు ఎంత చేస్తున్నారు? పొదుపు 1500 చేస్తున్నారు. ఇద్దరు సమానమైన పొదుపు చేస్తున్నారు. అంటే మనం చూడాల్సింది బి యొక్క ఆదాయం అన్నది. సో ఆదాయం దగ్గర ఖర్చు తీసిస్తే ఏమొస్తుంది? ఆదాయం మైనస్ పొదుపు = ఖర్చు, అంతే కదా? లేదా ఆదాయం మైనస్ ఖర్చు = పొదుపు. ఆదాయం పొదుపు ప్లస్ ఖర్చు, లేదా ఖర్చు ప్లస్ పొదుపు, ఎట్లన్నా అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఆదాయాల నిష్పత్తి మనకు ఎంత ఉంది? 3 నిష్పత్తి అయి ఉంది. సో ఆదాయాల నిష్పత్తి 3x:5x అనుకుంది. ఎందుకంటే అది నిష్పత్తులు ఉంది, ఇది నిష్పత్తులు ఉన్నప్పుడు కంపల్సరీ ఎక్స్ని ఫార్మ్ తీసుకోవాలి. కాబట్టి 3x 5x మైనస్ 1500. ఎందుకంటే ఆదాయం దగ్గర పొదుపు తీసేస్తే ఏమొస్తుంది మనకు? ఖర్చు నిష్పత్తి 1:2. సో కాబట్టి దీన్ని అడగడం కనిపిస్తే 2 × 6 6x 3000 = 5x - 1500. ఈ 5x తీసుకొస్తే 6x - 5x = 3000 - 1500. x ఎంత? 1500. అప్పుడు బి ఆదాయము = 5x 5 × 1500 = 7500. అది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చిన్న క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 35. ఇరవై 25 కుర్చీల ధర 42 స్టూళ్ళ ధరకు సమానం. 35 స్టూళ్ళ ధర 35 స్టూళ్ళ ధర 18 టేబుళ్లకు సమానం. 18 టేబుళ్లకు సమానం. 10 టేబుళ్ల ధర 10 టేబుళ్ల ధర 12 బెంచీలకు సమానం. రెండు బెంచీల ధర 625 రూపాయలు అయినా ఒక కుర్చీ ధర ఎంత? ఒక కుర్చీ ధర ఎంత? ఇక్కడ మనం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ వీటిని ఎంత సమానం చేద్దాం? 25 కుర్చీల ధర 42 స్టూళ్ళ ధర సమానము, 35 స్టూళ్ళ ధర 18 టేబుల్ల సమానము, 10 టేబుల్ల ధర 12 బెంచ్ల సమానము, 2 బెంచ్ల ధర 625, ఒక కుర్చీ ధర ఎంత అంటున్నాడు. ఇవన్నీ మనం ఈక్వల్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. చూడండి, షార్ట్ కట్. 25 టేబుల్కి ఎంత అన్నాడు? 42 స్టూళ్ళకు సమానం అన్నాడు. 42 స్టూళ్ళు. అలాగే 35 స్టూళ్ళకి ఏమన్నాడు? 35 స్టూళ్ళకు 18 టేబుల్లకు సమానం అన్నాడు. 18 టేబుల్. అలాగే 10 టేబుల్లకు సమానం అన్నాడు. 10 టేబుల్స్ = 12 బెంచీలు అన్నాడు. అలాగే 2 బెంచీల ధర ఎంత అంటున్నాడు?
2 బెంచీలు 625 అన్నాడు. ఒక్క కుర్చీ ఎంత అన్నాడు? 25 ఏంటిది? 25 కుర్చీలు, 25 కుర్చీలు 42 స్టూళ్ళకు సమానం. ఓకే, మరి ఇప్పుడు 2 బెంచీలు 625 అయితే ఒక కుర్చీ ఎంత? ఒక కుర్చీ ఎంత అంటే మనకు ఫస్ట్ కుర్చీ డైరెక్ట్ రాదు, ఈక్వల్ తీసుకుంటూ పోదా. 2 బెంచ్లకు 620 అయితే 12 బెంచ్లకు ఎంత అలా మనం సింపుల్ మనకు తెలుసు కాబట్టి ఎక్కువ బై తక్కువ 12/2 షార్ట్ కట్. అది 10 టేబుల్స్ వచ్చినాయి, 18 టేబుల్కి ఎంత? ఎక్కువ బై తక్కువ 18/10. 30 స్టూళ్ళు వచ్చినాయి, 42 స్టూళ్ళకి ఎంత? 42/35. 25 కుర్చీలు వచ్చినాయి, ఒక కుర్చీకి ఎంత? ఇంటూ 625 కట్ చేస్తే 21 ఒకట్ల 20 25 7 5 35 7 6 42. ఓకేనా? నెక్స్ట్ 5 ఒకట్ల 5 5 5 25 5 ఒకట్ల 5 5 2 10 2 ఒకటి 2 2 9 18 2 ఒకటి 2 2 6 12 6 36 ఇంటూ 9 9 6 54 ఇంటూ 6 6 4 చదన 2 6 32 324 రూపాయలు. ఇట్లా సింపుల్గా చేసేయచ్చు. క్లియర్? ఇలా చేయడం వల్ల మనము ఇట్లా ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ని ఇంత సింపుల్గా చేసేసినాం. కొంచెం ఎక్కువై తక్కువ ఇట్లా అనుకుంటే చాలు. సో ఇట్లాంటి మీరు ఇది నిష్పత్తి అనుపాతం సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి, రెగ్యులర్గా చూసుకుంటుండండి. దీంతో మీకు మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దీనికోసం మీరు రెగ్యులర్గా సత్యాగ్రహ క్లాసెస్ ఫాలో అయితే మీకు అన్ని రకాల సబ్జెక్టులు, అన్ని రకాల టాపిక్స్ అన్ని కూడా కవర్తో పాటు అన్ని రకాల మోడల్స్ కవర్ అవ్వడం గ్యారంటీ. ఓకేనా?